ప్రభుత్వము కల్లిబుల్లి మాటలు చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి ఎంతోమంది రైతులను, మహిళలను, విద్యార్థులను అందరినీ వంచి మోసపూరితమైన గద్దెనెక్కిన తర్వాత ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా దాటవేస్తూ ఇప్పటికి 2 సంవత్సరాలు ముగుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. 6 వాగ్దానాలని చెప్పేసి 6 హామీలని చెప్పేసి చెప్పడం జరిగింది. 6 హామీలలో కూడా ఏ ఒక్కటి హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. అలాగే ప్రతి సంవత్సరము బతుకమ్మ పండగకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి బతుకమ్మ పండుగకు ప్రతి మహిళకు ఒక చీరను ఇవ్వడం జరిగింది. అలాగే రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. క్రిస్టియన్స్కు మన క్రిస్టమస్ సందర్భంగా కూడా బట్టల పంపిణీ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా పూర్తిగా ఎటువంటి పథకాన్ని కూడా అమలు పరచకుండా కాంగ్రెస్ ప్రభుత్వము నయవంచన చేస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బతుకమ్మ పండుగకు ఇచ్చే చీరను బతుకమ్మ పండుగకు ఇవ్వకుండా ఇందిరమ్మ పేరు మీద మన తెలంగాణలోని ఈ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ జన్మదిన సందర్భంగా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి పేరు మీద ఇవ్వవలసిన బతుకమ్మ ఇందిరమ్మ పేరు మీద ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. అలాగే ఇది ఓన్లీ డాక్రా మహిళలకే ఇస్తున్నారు. డాక్రా మహిళలు అయితే మిగతా మహిళలు కాదా? మరి గతంలో ప్రతి ఒక్క మహిళకు తెలంగాణ ప్రభుత్వం అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు మరి డాక్రా మహిళలకి ఇస్తున్నారు? ప్రతి మహిళ కూడా తెలంగాణ మహిళనే గుర్తించి ప్రతి మహిళ కూడా మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి మహిళకు కూడా అందించాలి. అందించని నెల ఈ చీరలు అందించని నెల మేము ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కూడా నిలదీయడం జరుగుతుంది, అడ్డుకోవడం జరుగుతుంది. ప్రతి మహిళ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళ రేషన్ కార్డులో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ కూడా 60 సంవత్సరాలు పైబడిన మహిళలకు కూడా చీరలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము. ఒకవేళ ఇయ్యని ఎడల రాబోయే రోజులలో అధికారులను, రాజకీయ నాయకులను, కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా నిలదీసి వారికి వచ్చే వరకు మేము ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి అడగడుగునా నిలదీస్తామని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు నిండిందని ఇందిరాగాంధీ జయంతి అని ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. అది కూడా అర్బన్లో బంద్ చేసి రూరల్ని ఇస్తారు ఓన్లీ. అర్బన్లో ఉన్న మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదు? మరి ఇది కూడా ఎలక్షన్స్, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ చీరలు పంపించేస్తారు. యాక్చువల్గా బతుకమ్మ పండుగ ఎప్పుడుండే, దసరా ఎప్పుడుండే, బతుకమ్మ పండుగ ఎప్పుడుండే, ఇప్పుడు చీరల పంపిణీ. అసలు ఇది బతుకమ్మ పండుగ చేసే చీరల పంపిణీ ఇప్పుడు ఈ ఉత్సవాల సందర్భంగా, ఈ జన్మదిన సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ చీరల పంపిణీ కూడా అర్బన్లో కూడా ఇవ్వాలి. అర్బన్లో కూడా డాక్రా మహిళలు ఉన్నారు. మరి అర్బన్లు ఎందుకు పెడతలేరు? గ్రామీణ ప్రాంతాలలో ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఇది జిమ్ముకు చేస్తున్నారు. కానీ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఈ చీరల పంపిణీతోటి మీకు ఓట్లు వస్తాయని చెప్పేసి ఏదో మభ్యమే అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తున్నారు. మహిళలు కూడా మీ యొక్క నాటకాలను గ్రహిస్తున్నారు. రాబోయే రోజులలో సాంవిధిక సంస్థల ఎలక్షన్స్లో మీకు ఖచ్చితంగా మహిళలు బుద్ధి చెప్పడం గ్యారంటీ. ప్రతి ఒక్క మహిళకు కూడా మీరు చీర ఇచ్చే వరకు కూడా మేము ఈ విధంగా పోరాడుతూ ఉంటాం. జై తెలంగాణ.